హాయ్ అండి. నేను ఇంటి ముందు వేసిన స్టార్ మీద కమలం ముగ్గు ఎలా ఉందండి? నచ్చిందా మీకు? వినాయక చవితి పండగ అయితే అయిపోయింది. ఇంకా స్వామివారికి బై బై చెప్పే టైం అయితే రానే వచ్చేసింది. ఇంకా సార్ అయితే స్వామివారిని నిమజ్జనం చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి పండగ అయితే చాలా బాగా జరుపుకున్నామనే చెప్పొచ్చు. ముందు రోజే ఇలా పాలవెల్లి కట్టుకొని డెకరేషన్ చేసుకోవడం వల్ల పని కాస్త ఈజీగా అయిపోయింది. మా ఇంట్లో అయితే వినాయకుడిని సాయంత్రానికే కదిలించి తెల్లవారి పొద్దున్నే నిమజ్జనం చేస్తాము. మా అత్తవారి ఆచారం ప్రకారమైన మా అమ్మ వాళ్ళ ఆచారం ప్రకారమైన స్వామివారిని ఒక్కరోజే పూజిస్తాము. ఆ నెక్స్ట్ డే మంగళవారం అయినా శుక్రవారం అయినా కానీ మేము నిమజ్జనం చేస్తాము. మా అత్తయ్య అలాంటి తప్పేం లేదమ్మా, మనం తెల్లారే నిమజ్జనం చేసుకోవాలని చెప్పింది. నేను ఎప్పుడైనా 20 years నుంచి కూడా తెల్లారే నిమజ్జనం చేస్తాము. చాలామంది కూడా ఇంట్లో పూజ చేసుకున్నప్పటికీ వారి వారి కాలనీలల్లో వీధులల్లో పెట్టే వినాయకుని దగ్గర కూడా పీటల మీద కూర్చొని పూజలు చేస్తుంటారు. సార్కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి అలా మండపాల దగ్గర కూర్చొని పూజ చేసుకునే అవకాశం ఉండదు. అందుకోసమే మేము ఇంట్లోనే ఇలా పీటల మీద కూర్చొని పూజ చేసుకుంటాము. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పాలవెల్లికి కట్టిన కాయలన్నీ తీస్తున్నాను. ఇంకా స్వామివారికి పెట్టిన పత్రి ఇవన్నీ కూడా సర్దేసి నిన్న కలశం మీద పెట్టుకున్న కొబ్బరికాయని కొట్టి ఇలా హారతిస్తున్నారు. ఇంకా సార్ అయితే స్వామివారి నిమజ్జనానికి అన్నీ రెడీ చేస్తున్నారు. పోయిరా గణేష పోయిరావయ్యా, మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా పూజ చేసుకునేలా చూడయ్యా అంటూ వీడ్కోలైతే చెప్పాము. మాకున్నంతలో మా శక్తి మేరకు ఈ సంవత్సరం అయితే పూజ బాగా చేసుకున్నాము. ఆ గణేషుని ఆశీర్వాదాలు మాతో పాటు మీకు కూడా ఉండాలని, మనం చేపట్టబోయే పనులలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.